విశాఖలో సాయంత్రం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్గా 20 ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ రోడ్ షో కార్యక్రమంలో మోదీకి ఇరువైపులా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారనే సమాచారం. అనంతరం జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖలో సాయంత్రం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్గా 20 ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ రోడ్ షో కార్యక్రమంతో మోదీకి ఇరువైపులా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారని సమాచారం. అనంతరం జరగనున్న బహిరంగ సభలో మోదీ ప్రసంగంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శివ. ఈ రోజు ప్రధాని మోదీ విశాఖ పర్యటన ప్రారంభం కానుంది మరికొద్ది క్షేపట్లో. అయితే ఈ రోజు సాయంత్రం 4:20 ప్రధాని మోడీ ఐఎన్ఎస్ డే గది చేరుకుంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా మోడీని అయితే రిసీవ్ చేసుకొని ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా వెంకటాద్రి వంటిల దగ్గర నుంచి ప్రారంభమయ్యేటటువంటి రోడ్ షోకి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభివాదం చేసుకుంటూ ఏయూ గ్రౌండ్ అయితే రోడ్ షోలో పాల్గొంటారు. అయితే ఏయూ గ్రౌండ్ చేరుకున్న తర్వాత భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ అయితే ప్రశంసించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులతో పాటు ప్రారంభోత్సవాలను కూడా ప్రధాని మోడీ అయితే ప్రారంభించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏయూ గ్రౌండ్ అంతటిని కూడా ఎస్పీజీ ఇప్పుడే తన ఆధీనంలోకి అయితే తీసుకోవడం జరిగింది. దాదాపుగా 5,000 మంది పోలీసులతో అయితే ఇప్పటికే విశాఖ నగరం అంతా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే అన్ని విధాలకు, అన్ని ఏరియాల్లో కూడా పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. అయితే ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారన్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా నిరసన వ్యక్తం చేయనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా అవసరస్థ అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కడతారనే దానిపై ఇప్పుడు సర్వత్రా కూడా ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రైవేటీకరణను నిలిపివేస్తారా లేదా పునరుద్ధరిస్తారా అంటూ కూడా విశాఖ ప్రజలు అయితే వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రధాని మోడీ బహిరంగ సభలో ఏం మాట్లాడతారా అనే దాని మీద కూడా సందిగ్ధత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారీగా అయితే పోలీసులు అయితే విశాఖ నగరాన్ని అంతటినీ కూడా మోహరించున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అటు వచ్చేటట్టు అయితే ఇప్పటికే నగరపాలనలో ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళకి కూడా ఇప్పటికే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులతో పాటు అటు ఎస్పీజీ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇప్పటికే పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ కూడా విశాఖ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఏరియా అంతా కూడా పోలీసులు అయితే భారీగా మోహరించి ఉన్నారు. అక్కడి నుంచి ఎటువంటి ఉద్యోగులు కూడా బయటకు మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి రోడ్ షో వైజాగ్ లో ఉండబోతుంది? అలాగే రోడ్ షోలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? అలాగే సభలో కేంద్ర మంత్రులు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ప్రస్తుతం అయితే దాదాపుగా కిలోమీటర్ దాదాపుగా రోడ్ షోలో అయితే జరగనుంది. అయితే ఈ రోడ్ షోలో ప్రధానంగా ప్రధానమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలానే సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు అయితే ప్రస్తుతానికి అయితే పాల్గొనున్నారు. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా చేరుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పుడే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అయితే సందేశాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ షోలో ఇప్పటికే భారీగా అటు ఇరువైపులా కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎందుకంటే ఏదైనప్పటికీ ప్రధాని మోడీని అయితే అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా చెప్పడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా 5,000 మంది
పోలీసులను అయితే మోహరించడం జరిగింది. అలాగే ఈ 600 మంది సిఐలతో పాటు 400 మంది ఎస్ఐలు కూడా మోహరించడం జరిగింది. అలానే దాదాపుగా 32 మంది ఐపీఎస్ అధికారులు ఇప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖలో ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్ట్ అయితే ఆడేర్ బైపాస్ రోడ్డుకి 240 కోట్లు వెచ్చించి ఉన్నారు. అలానే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ అయితే దాదాపుగా 1876 కోట్లు అయితే ఇవ్వనున్నారు. అలాగే పూడిమార్క గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు దాదాపుగా 1,85,000 కోట్లు అయితే ఇవ్వనున్నారు. అలాగే దక్షిణ మధ్య ప్రధాన కార్యాలయం ఆరంభించడానికి దాదాపుగా 149 కోట్లు అయితే ఇవ్వనున్నారు. అలాగే దువాడ సింహాచలం ట్రాకుల నిర్మాణం నిమిత్తం 302 కోట్లు కూడా వెచ్చించి ఉన్నారు. అయితే గన్నవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్ కూడా దాదాపుగా 154 కోట్లు అయితే ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. అయితే ఇవన్నీ కూడా మ్యూచువల్ గా ఒకేసారి ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి మోడీ. అయితే అనంతరం ఏయూ గ్రౌండ్ లో ఏం మాట్లాడతారనే మీద ఇప్పుడు సందిగ్ధత అయితే నెలకొంది. అనంతరం సభ ముగించిన తర్వాత నేరుగా విశాఖ విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఒరిస్సా అయితే చేరుకుంటారు. మొత్తం ఎన్ని గంటల మేర ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి పర్యటన ఉంటుంది? అలాగే దాదాపు 20 ప్రాజెక్టుల వరకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అంటున్నారు కదా, ఏ ప్రాజెక్టులు ఇందులో కీలకంగా ఉన్నాయి శ్రీనివాస్? అయితే ఈ రోజు ఏపీలో ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం సాయంత్రం 4:20 విశాఖ ఎయిర్పోర్ట్ కి ప్రధాని మోడీ అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి 4:45 రోడ్ షో అయితే ప్రారంభం కానుంది. అక్కడి నుంచి రోడ్ షో నిర్మించిన దగ్గర నుంచి అక్కడికి ఏయూ కాలేజ్ కి చేరుకునే టైంకి 5:30 అవుతుంది. 5:30 గంటల సమయంలో ప్రధాని మోడీ అయితే ప్రసంగిస్తారంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అయితే ఒక చెప్పడం జరిగింది. అలాగే 5:30కి ఈ ప్రాజెక్టు నిమిత్తం దాదాపుగా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించాలని కూడా రేపు ఈ రోజు అయితే ఆయన ప్రారంభించనున్నారు. దాదాపుగా అయితే ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపుగా ఉన్నటువంటి లిస్ట్ చూసుకుంటే కనుక పాడేరు బైపాస్ రోడ్డుకి దాదాపుగా 240 కోట్లు అయితే ఇవ్వనున్నారు. అలాగే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ అయితే 1876 కోట్లు ఇవ్వనున్నారు. అలాగే పూడిమార్క గ్రీన్ ఎనర్జీ పార్క్ అయితే దాదాపుగా 1,85,000 కోట్లు కూడా ఇవ్వనున్నారు. అలానే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయానికి 149 కోట్లు కూడా వెచ్చించి ఉన్నారని తెలుస్తుంది. అలాగే దువ్వాడ సింహాచలం సంబంధించి దాదాపుగా 302 కోట్లు అయితే ఇవ్వనున్నారు. అలానే విశాఖ గోపాలపట్నం ట్రాకుల నిర్మాణం కోసం దాదాపుగా 139 కోట్లు అయితే ఇవ్వనున్నారు. దాదాపుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 20 ప్రాజెక్టులను అయితే ఆయన మ్యూచువల్ గా ప్రారంభించనున్నారు. దీన్ని ఒక శుభసూచకంగానే చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రత్యేకంగా ఏం మాట్లాడతారనే దాని మీద ఇప్పుడైతే విశాఖ ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే దాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా విశాఖ ప్రజలు ఇప్పటికే ఆందోళన అయితే చేపట్టారు. ఎంతవరకు ఆశించవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారని? గతంలో కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఓ పక్క నడుస్తున్నప్పుడే ప్రధాని పర్యటించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా ఆయన అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి లేదు. ఏంటి ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందనుకోవాలి? అయితే ఇప్పుడు గతంలో ప్రధాని మోడీ పర్యటించినప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో కలిపి లేరు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలానే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా అనేక సార్లు ప్రధాని మోడీని అయితే కలవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కూడా అటు టీడీపీ నాయకులు, అటు టీడీపీ ఎంపీలు కూడా కోరడం జరిగింది. అలానే జనసేన ఎంపీలు కూడా కోరడం జరిగింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని అయితే కోరడం జరిగింది. దీనిపై ఈ రోజు మాట్లాడతారంటూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధాని మోడీ మాట్లాడతారా లేదా అనే దాని మీద సందిగ్ధత అయితే నెలకొంది. గతంలో విశాఖ లో పర్యటించినప్పుడు ప్రధాని మోడీ దీని గురించి ఏమి చెప్పకపోవడంతో కాస్త విశాఖ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో తాము ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతు ఇచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి గెలిపించిన ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపివేసి ఒక గిఫ్ట్ గా ఇస్తారని ఆశించినట్టు ప్రజలకు నిరాశ అయితే వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఏ విధంగా అయినా ప్రైవేటీకరణ అయితే ఆపుతారంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. శివ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.